ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ సంస్థ అయినటువంటి ఈస్రో నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అండి. పర్మనెంట్ పోస్టులు అనమాట అన్నీ కూడా. అండ్ ఇంకో అడ్వాంటేజ్, మన హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉన్నాయి. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని ఎంపిక చేస్తారనమాట. దీనికి శాలరీ 1 lakh పైనే ఉంటుందండి. ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే isro.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో వస్తాయి. రిక్రూట్మెంట్ నోటీస్ అని ఉంది కదా, ఫస్టే ఉంది మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్. రీడ్ మోర్ అనేది క్లిక్ చేయాలి. చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలండి. పీడిఎఫ్ ఫైల్. బైలింగ్వల్ అంటే 2 అంటే హిందీ ఇంగ్లీష్లో ఇస్తారు. అప్లై చేయాలి అంటే ఇది క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూడండి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు. ఏ పోస్ట్కి మనం అప్లై చేయాలి అంటే ఆ పోస్ట్ ఎదురుగా మీకు లింక్స్ ఇస్తున్నారు కదా. సో ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్, ఫస్ట్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో మీకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈస్రో నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ విత్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అంటున్నారండి. అది కూడా ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్లో వాళ్ళకి పోస్టులకి ఇస్తున్నారనమాట. చాలా అంటే చాలా మంచి అవకాశం. ఈస్రో నుంచి మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చాలా రేర్గా వస్తుంది. వితౌట్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషనే ఉంటుందన్నమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మేల్, ఫీమేల్, ఎనీ స్టేట్ వాళ్ళు ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చెక్ చేద్దాము. ఫస్ట్ చూడండి, సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్లో మీకు 22 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి మీకు బెంగళూరులో ఉంది, మన హైదరాబాద్లో ఉంది, అండ్ శ్రీహరికోట, తిరువనంతపురం. సో మనకి కూడా చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా సైంటిస్ట్, ఇంజనీర్ ఎస్సీ మెకానికల్లో 33 పొజిషన్స్ ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఎక్కడెక్కడో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్లో 8 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. వేరే ప్లేసెస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అయితే కనుక మీరు బీటెక్ అనేది బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసి ఉండాలి. 65% అగ్రిగేట్ వస్తే చాలండి. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకైతే కనుక బీటెక్లో మెకానికల్ చేసిన వాళ్ళు 65% అగ్రిగేట్తో అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో 65% అగ్రిగేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో మనకి గేట్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీ. వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, లేదంటే మెకానికల్ కంపల్సరీ మీకు గేట్ స్కోర్ అనేది ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years అండి, మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు లాస్ట్ డేట్ 19th May వరకు చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మనం స్టార్టింగే చూపించాము. ఈస్రో వెబ్సైట్ isro.gov.inకి వెళ్ళి ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి మీరు కరెక్ట్గా ఇవ్వమని చెప్తున్నారండి, ఎందుకంటే మీకు హాల్ టికెట్స్కి తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ కంటే దానికే చేస్తారు కాబట్టి రాంగ్గా ఇవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే, ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాకుండా వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ పే చేయాలన్నమాట. ఫీజు కూడా వేరే వాటితో కంపేర్ చేస్తే తక్కువే ఉందని చెప్పొచ్చండి. మీకు శాలరీ ఎలా ఉంటుందో చూడండి.
సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ పొజిషన్ కదా, మనకి పే లెవెల్ 10 ప్రకారం పే చేస్తారు. బేసిక్ పే 56,100 రూపీస్ పర్ మంత్. అంటే మీకు అడిషనల్గా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ విధంగా చాలా రకాల అలవెన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఇవన్నీ కూడా కలుపుకొని ₹1,00,000 పైనే శాలరీ ఉంటుందన్నమాట పర్ మంత్. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ వెబ్సైట్స్ చూసుకోండి, isro.gov.in. ఇక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే 29th ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19th మే వరకు టైం ఉందన్నమాట. మీరు ఫీ పే చేయడానికి 21st వరకు ఇస్తున్నారు, బట్ మీరు 19th కంప్లీట్ చేసేసుకోండి ఫీ కూడా. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఈస్రో మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్ అండి. అండ్ వీళ్ళు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీ మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తున్నారంటే చాలా రేర్ కేసెస్లో ఇలాంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా మంచి అవకాశం. దట్టు మన హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.